హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ టాపిక్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ అసలు టర్మ్స్ ఏముంటాయి? ప్రిన్సిపల్ అంటే పి. మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని ప్రిన్సిపల్ అంటారు. ఇంట్రెస్ట్ ఐ అండ్ అమౌంట్ని ఏతో సూచిస్తామన్నమాట. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, అమౌంట్ అని ఇలా ఒక మూడు ఉంటాయి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది అందరికీ తెలిసిందే. బేసిక్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ టాపిక్లో అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇంట్రెస్ట్ మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అవుతాయి అన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలాగా 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. ఎలాగా? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ అనేది 1000 రూపీస్ అనుకుందాం. ప్రిన్సిపల్ ఎంత? నేను ఒక 1000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆ ఇన్వెస్ట్ చేస్తే నాకు రేట్ 10% అనుకుందాం. రేట్ ఎంత వస్తుంది? 10%. అంటే 1 ఇయర్కి నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? పి అంటే 1000 ఇంటూ 10/100. అంతే కదా? 1000 ఇంటూ 10/100. 2 zeros క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసరికి 100 రూపీస్ నాకెంత? ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 1 ఇయర్కి ఎంత? 100. అంటే ఇంట్రెస్ట్ అంటే ఎలా కనుక్కుంటాం? పర్సంటేజ్ ఇవ్వాలి, రేట్ ఇవ్వాలి, టైం పీరియడ్ ఇవ్వాలి. అప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే, మనకి ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఎలాగా అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమే చూద్దాం. ప్రిన్సిపల్ 1000 అనుకున్నాం, రేటు 10% అనుకుందాం. టైం పీరియడ్ వచ్చేసరికి 3 years అనుకుందాం. టైం పీరియడ్ 3 years అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years. ఎస్ఐ ఎంత? సిఐ ఎంత? ఎస్ఐ ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాంగా, 100 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ మంత్ కూడా, నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 100 వస్తుంది. అదే థర్డ్ ఇయర్ కూడా 100 వస్తుంది. అంటే మొత్తం 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 300 వస్తుంది. ఓకే. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ ఇయర్ 1000 మీద 10% వాల్యూ చేస్తాం. ఎంత వస్తుంది? 100 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఇది 10%. ఇప్పుడు దీన్ని యాడ్ చేసి మళ్ళీ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ చేయాలి. అంటే 1000 + 100 ఎంత? 1100. దీని మీద 10% వాల్యూ ఎంత? 110. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 110 కూడా యాడ్ చేయాలి. అప్పుడు టోటల్ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 1210. 1210 వస్తుంది. ఎంత వస్తుంది? 1210 వస్తుంది. దీని మీద 10% అంటే టోటల్గా మనకి ఎంత వస్తుంది? 121 వస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది, అలాగే థర్డ్ ఇయర్ది, ఈ 3 yearsది యాడ్ చేస్తే 331 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఓన్లీ ప్రిన్సిపల్ మీద చేసే ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఇది 331 వచ్చింది. ఇది 3 years తర్వాత ఎంత వచ్చింది? 300 వచ్చింది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు. అలాగే మనం ఇంకేం చెప్పచ్చు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్స్ సింపుల్ ఇంట్రెస్ట్. అంతేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏముంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అవి ఉంటుందని చెప్పి పాయింట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్ టాపిక్. ఇప్పుడు అర్థమైంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ వేస్తాము. ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది.
కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 100 మీద 10 అంటే ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు, 10% ఇంక్రీజ్ అయినట్టు. అలాగే 110 మీద 121 అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు, 10% ఇంక్రీజ్ అయినట్టు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే ప్రతి ఇయర్కి ఏమవుతుంది, 10% ఎంతైతే రేట్ ఇచ్చాడో ఆ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. అది ఇంట్రెస్టే కాదు, మీరు అమౌంట్ పరంగా చూసినా కూడా ఏమవుతుంది, 10% ప్రతి సంవత్సరం 10% వాల్యూ అనేది యాడప్ అవుతూ వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ ఆల్వేస్ గ్రేటర్ దాన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బీ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ టర్మ్స్ మనం బేసిక్గా ఈ చాప్టర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ చెప్పుకునే ముందు బేసిక్గా మనకి తెలియాల్సిన డేటా అన్నమాట. ఓకే, ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం. ప్రిన్సిపల్ అనేది 4000 ఇచ్చాడు, టైం అనేది 2 years ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 1200 అంట, రేట్ ఎంత అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి 1200 వచ్చింది, 1200 అనేది మనం ఏం చెప్పుకున్నాం, ఇందాకే చెప్పాం ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, 2 years ఇచ్చాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, మామూలుగా ఒక సంవత్సరానికి 1200/2 అంటే 600 రూపీస్. 600 రూపీస్ దేని మీద, 4000 మీద. సో 600/4000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4 టేబుల్లో 15 times పోతుంది, 60. సో మనకి రేట్ ఎంత వచ్చింది, 15%. మనకేమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చాడు, ఎంతకి, 2 సంవత్సరాలకి, ఎంతంట 1200. మనం ఏం కనుక్కున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరం సేమ్గా ఉంటుంది. సో డివైడెడ్ బై 2 years కాబట్టి డివైడెడ్ బై 2 చేసాం. మనకి 1 yearకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 600 వచ్చింది. ఈ 600 అనేది ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది, ప్రిన్సిపల్ మీద వస్తుంది. సో ఇది ఎంత పర్సెంటేజో ప్రిన్సిపల్ మీద చూసాము, 600/4000 ఇంటూ 100. సో రేట్ ఎంత, 15%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 times ఇట్ సెల్ఫ్ ఇన్ 25 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి ఒక అమౌంట్ అనేది ఎంత అవుతుందంట, 4 times అవుతుందంట. 4 times అవుతుంది అంటే ఎంత అవుతున్నట్టు, 400 రూపీస్ అవుతున్నట్టు. 100 రూపీస్ అనేది 4 times అయింది అంటున్నాడు, అంటే 400 అయింది. మరి ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. సో ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 300. ఆ 300 అనేది ఏమవుతుంది, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. ఫైండ్ ద రేషియో. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, రేట్ ఎంతో కనుక్కోమంటున్నారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో మనల్ని చెప్పమంటున్నారు. ఓకే, ఇప్పుడు 300 అనేది ఎన్ని ఇయర్స్కి, 25 yearsలో అవుతుందంట. టైం పీరియడ్ అంతా 25 అంటే 300/25 ఎంత, 4 3s 25 టేబుల్లో 3 into 100 అని రాసుకుంటే 4 times పోతుంది, అంటే 3 4s 12. ఎంత అవుతుంది, 3 4s 12% అవుతుంది. అంతే కదా, ఏమి ఇచ్చాడు, 100 రూపీస్ ఇచ్చాడు, మనం 100 రూపీస్ ప్రిన్సిపల్ అనుకున్నాం. అమౌంట్ ఎంత అవుతుంది, 400 అవుతుంది. అంటే 400 అమౌంట్ అవుతుంది అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 300 వస్తుంది. 300 అనేది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, 25 yearsకి వస్తుంది. సో 300/12. సో రేట్ ఎంత వచ్చింది, 1200, 12%. రేట్ వాల్యూ ఎంత, 12%. నెక్స్ట్ సేమ్ అట్లాంటి సమ్మె ఇంకోటిది. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times ఇన్ 16 years. ఒక అమౌంట్ అంటే 100 అనుకుందాం, 5 times అవుతుందంట. ఎప్పుడు 5 times అవుతుంది, ఎన్ని సంవత్సరాలకి, 16 yearsకి. అంటే 5 times అవుతుందంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఇందులో 400.
400 అనేది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 16 ఇయర్స్కి వస్తుంది. మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 9 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 9 టైమ్స్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు 5 టైమ్స్ అయితే 400 అన్నాం, 9 టైమ్స్ అయితే ఎంత 100 యాడ్ చేయాలి? 800. అంటే దీనికి డబలే కదా, అంటే 32 ఇయర్స్. ఆన్సర్ ఏంటి? 32 ఇయర్స్. అర్థమైందా? ఫస్ట్ మనకి ఏం చెప్పాడు? 5 టైమ్స్ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్, కొంత అమౌంట్ అనేది 5 టైమ్స్ అవుతుందంట. ఎన్ని సంవత్సరాలకి? 16 ఇయర్స్కి. మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు? 9 టైమ్స్ ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అని అడిగారు. సో 100 అనేది 500 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 16 ఇయర్స్. అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రిన్సిపల్ మైనస్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, అంటే 400. 16 ఇయర్స్. మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? 9 టైమ్స్ అయింది అంటే ఎంత డిఫరెన్స్? 800. 800 అనేది ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. మరి 400 అనేది 16 ఇయర్స్ అయినప్పుడు 800 అనేది 32 ఇయర్స్లో అమౌంట్ అనేది వస్తుంది. 9 టైమ్స్ అనేది 32 ఇయర్స్లో అవుతుంది. నెక్స్ట్ ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ డస్ ఏ సమ్ ఆఫ్ 36,000. ఒక సమ్ము 36,000 సమ్ము మొత్తం ఎంతంట? 36,000. ఈల్డ్ యాన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15,120. మనకి ప్రిన్సిపల్ వచ్చేసరికి 36,000 ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 15,120 ఇచ్చాడు. టైం పీరియడ్ వచ్చేసరికి 3.5 ఇయర్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నారు? రేట్. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతో మనల్ని కనుక్కోమన్నారు. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? రేట్ ఎంత? సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఫార్ములాని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇదే కదా ఫార్ములా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 15,120 ఈజ్ ఈక్వల్ టు P వచ్చేసరికి 36,000, టైం పీరియడ్ వచ్చేసరికి 3.5 ఇంటూ R తెలీదు, R మనం కనుక్కోవాలి, డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 6 10s are 6 2s are 12, 30, 6 5s are 30, 12, 6 2s are 12, 1520. Next 6 10s are 60, 6 2s are 12, 6 3s are 6 4s are 24, 6 2s are 12, 420. నెక్స్ట్ 5 టేబుల్లో ఇది 35 ఇంటూ 10 చేసేస్తే 35 అవుతుంది. ఈ 35 అనేది 7 5 7s 7 5s 35 అండ్ 7 7s 49 కాబట్టి 7 6s 42. సో మనకి R ఈజ్ ఈక్వల్ టు 60/5 వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు 60/5 అంటే 12%. R రేట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 12%. మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? రేట్ కనుక్కోమన్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 3.5 ఇయర్స్కి. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను, క్యాలిక్యులేట్ చేశాను, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 6 టేబుల్లో 60 టైమ్స్, 6 టేబుల్లో 2520 టైమ్స్, మళ్ళీ 6 టేబుల్లో 10 టైమ్స్ 420 టైమ్స్, 7 టేబుల్లో 5 టైమ్స్ 60 టైమ్స్. 60/5 ఈజ్ ఈక్వల్ టు 12%. రేట్ ఎంత వచ్చింది? 12%. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కోఆపరేటివ్ సొసైటీ ప్రొవైడ్స్ లోన్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ టు ఇట్స్ మెంబర్స్. ఒక కోఆపరేటివ్ సొసైటీ అంట సాధారణ వడ్డీకి రుణాలు అందజేస్తుందంట. అయితే ఫస్ట్ 2 ఇయర్స్, మొదట 2 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత? 9.5% పర్ యానం. ఫస్ట్ 2 ఇయర్స్కి 9.5% ఇస్తుంది. ఆ తర్వాత వచ్చే 3 ఇయర్స్కి 12% ఇస్తుందంట ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే 2 ఇయర్స్కి మళ్ళీ ఎంత ఇస్తుంది?
14% ఇస్తుందంట. ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ 7 years. ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 2 + 3 5, 5 + 2 అంటే ఈ 7 years తర్వాత ఏ అయితే అమౌంట్ ఉంటుందో ఏ టైం పీరియడ్ అయినా సరే ఎంత ఇస్తారంట? 16% ఇస్తారంట. ఫస్ట్ 2 yearsలో ఇన్వెస్ట్ చేస్తే 9.5% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 2 years అయిపోయాక నెక్స్ట్ 3 yearsలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 12% రేటు వస్తుందంట. నెక్స్ట్ ఆ 5 years అయిపోయాక ఇంకో 2 years ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 14% వస్తుంది. ఈ 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కువ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎంత వస్తుందంట? రేటు 16% వస్తుందని చెప్పి మనకి ఇచ్చాడు. ఇఫ్ మనీ టుక్ ఏ లోన్ ఫర్ 7.5 years. మనీ ఎన్ని సంవత్సరాలకి తీసుకున్నాడంట? టోటల్ టైం పీరియడ్ వచ్చేసరికి 7.5 years తీసుకున్నాడంట. టైం పీరియడ్ వచ్చేసరికి 7.5 years. అండ్ పెయిడ్ ఏ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత చెప్పాడు? 1,36,500 అనేది ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చిందంట. టు క్లియర్ ద లోన్ వాట్ ఈస్ ద సమ్ బారోడ్ బై మనీ ఎంత డబ్బులు తీసుకున్నారు అంటే ప్రిన్సిపల్ ఎంతో మనం ఇప్పుడు క్వశ్చన్లో కనుక్కోవాలన్నమాట. సో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు 7.5 years అంటే 7 years అయ్యి నెక్స్ట్ హాఫ్ ఇయర్ రావాలి. అంటే 2 years ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది? 9.5 అంటే 2 times ఆఫ్ 9.5 అంటే ఎంత? 19%. వాల్యూ ఎంత? 19%. అలాగే 3 yearsకి 12% అంటే ఆ 3 yearsకి అమౌంట్ ఎంత వస్తుంది? 12 3s అంటే 36. నెక్స్ట్ 2 yearsకి ఎంత? 14% అన్నాడు. సో 14 2s ఎంత? 28. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? ఇక్కడ 7 years అయిపోయినాయి. అంటే మిగిలిన ఎన్ని ఇయర్స్? 0.5 అంటే సగం ఇయరే. హాఫ్ ఇయర్కి 1 year మొత్తానికి 16% అయితే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? 8 అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేయాలి. 8 8 16 16 + 6 22 22 + 9 31. నెక్స్ట్ 3 + 2 5 5 + 3 8 + 1 9. మొత్తం ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ మనకి? 91% వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 91%. వాల్యూ ఎంత? 1,36,500. చూద్దాం 91 టేబుల్లో 91 1s are 91. 36 + 9 వచ్చేసరికి 44. 445 అనేది 5 times పోతుంది. సో 1% వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1500 వచ్చింది. 1% వాల్యూ ఎంత? 1500. మరి 91% అనేది మరి ప్రిన్సిపల్ ఎంత? 100%. 100% ఎంత? 100 × 1500 అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది? 1,50,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1,50,000 పెట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? 7.5 yearsకి. ఫస్ట్ 2 yearsకి వచ్చేసరికి 9.5% ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ 3 yearsకి వచ్చేసరికి 12% ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ 2 years వచ్చేసరికి 14% ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత హాఫే అన్నాడు కాబట్టి 8 తీసుకున్నాం. సో అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 91 వస్తుంది. 91 అనేది 1,36,500కి ఈక్వల్ అయితే 100 అనేది ఎంత? నెక్స్ట్ ఏ సర్టెన్ సమ్ దట్ వాజ్ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 25,200 ఫర్ 4 years. అమౌంట్ ఇచ్చాడు ఈసారి. నిర్దిష్ట మొత్తం ఎంత అంట? 25,200. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. నెక్స్ట్ ఎంత అమౌంట్ ఇచ్చాడు? 30,600. ఈ అమౌంట్ ఎన్ని సంవత్సరాలకి అయిందంట? 7 yearsకి 30,600 అయిందంట ఒక ప్రిన్సిపల్ అమౌంట్. అదే 4 yearsకి వచ్చేసరికి 25,200 రూపీస్ అయిందని చెప్పి మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. ఫైండ్ ద సమ్ యాజ్ వెల్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంట? సమ్ అంటే ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎంతో కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి మనకి బాగా తెలుసు ఏంటిది? ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది వాల్యూ అనేది
సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. సో 30,600లో నుంచి 25,200 తీసేస్తే ఎంత? 6లోంచి 2 తీస్తే 400 అండ్ 10లోంచి 5 తీస్తే 5. ఓకే, 6లోంచి 2 తీస్తే 400, 10లోంచి 5 తీస్తే 5,400. ఇది ఎన్ని సంవత్సరాలకి? 7లో నుంచి 4 తీసేస్తే ఎంత? 3 ఇయర్స్కి. అంటే 3 ఇయర్స్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5,400 వచ్చింది. అంటే 1 ఇయర్కి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 5,400/3. 5,400/3. సో 3 టేబుల్లో 18 టైమ్స్. అంటే మనకి ప్రతి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ అమౌంట్ ఎంత వచ్చింది? 1800 వచ్చింది. ఇప్పుడు మనం దీన్నన్నా ఉపయోగించవచ్చు, 7 ఇయర్స్ దాన్నన్నా ఉపయోగించవచ్చు, 4 ఇయర్స్ దాన్నైనా ఉపయోగించవచ్చు. సో 4 ఇయర్స్ దాన్ని ఉపయోగిస్తే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4 సంవత్సరాలకి 1800. అంటే 7,200. మొత్తం 4 ఇయర్స్కి మొత్తం కలిపి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 72,000. కానీ మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు? 25,200 ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ వస్తుంది. సో 25,200లో నుంచి ఎంత తీసేయాలి? 7,200 తీసేయాలి. తీసేస్తే 18,000. ఇప్పుడు మనకేమొచ్చింది? ప్రిన్సిపల్ వాల్యూ ఎంతో తెలిసింది. ఎంత? 18,000. మరి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? 1800. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది? 1800/18,000. అంటే రేట్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్? 10%. రేట్ వచ్చేసరికి ఎంత? 10%. మనల్ని క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 4 ఇయర్స్కి ఒక అమౌంట్ అనేది ఇంత అవుతుంది, 25,200 అవుతుందని చెప్పాడు. అదే అమౌంట్ 7 ఇయర్స్కి వచ్చేసరికి ఎంత అవుతుంది అన్నాడు? 30,600 అవుతుంది అన్నాడు. సో మనం ఏం చేసాము? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది కామన్గా ఉంటుందని తెలుసు కాబట్టి రెండిటికి డిఫరెన్స్ చేసాం. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5,400 వచ్చింది. మరి డిఫరెన్స్ ఆఫ్ ఇయర్స్, టైం పీరియడ్ డిఫరెన్స్ ఎంత? 3 ఇయర్స్. సో 3 ఇయర్స్కి 5,400 ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో 1 ఇయర్కి ఎంత వస్తున్నట్టు? 3 పార్ట్స్గా డివైడ్ చేయడం. ఎందుకు? 3 ఇయర్స్ కాబట్టి 3 పార్ట్స్ చేసాం. అదే 2 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ చేసేవాళ్ళం. సో 5,400/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1800 వచ్చింది. ఏంటిది? ఇది ఒక సంవత్సరానికి ఒక పర్టికులర్ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది ఎంత అంట? 1800. సో మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఒక సంవత్సరానికి వచ్చింది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్లో దేంట్లో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? మనకి ప్రిన్సిపల్ అనేది తెలుస్తుంది. సో 4 ఇయర్స్కి అమౌంట్ ఎంత వస్తుందని చెప్పాడు? 25,200 వస్తుందని చెప్పాడు. కాబట్టి నేనేం చేశాను? 1800 × 4. ఒక సంవత్సరానికి 1800 అంటే 4 ఇయర్స్కి ఎంత అవుతుంది? 7,200 అవుతుంది. సో అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీస్తే మనకేమొస్తుంది? ప్రిన్సిపల్ వస్తుంది. సో ప్రిన్సిపల్ ఎంత? 18,000. మరి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1800. అంటే ఎంత పర్సంటేజ్ వాల్యూ అంటే 10% వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్. అనిరుద్ధ్ లెంట్ ఏ సమ్ ఆఫ్ 45,000. 45,000 అనిరుద్ధ్ అనే ఆయన ఇచ్చాడంట. ఎవరికి? 2 పర్సన్స్కి, 2 పర్సన్స్కి. సదానంద్కి, ఆ 2 పర్సన్స్ పేర్లు సదానంద్ అండ్ శివానంద్. సదానంద్కి శివానంద్కి అనే ఇద్దరికి అనిరుద్ధ్ అనే అతను 45,000 ఇచ్చాడు అనమాట. సదానంద్కి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 12% ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అండ్ శివానంద్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 15% ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ఆఫ్టర్ 2 ఇయర్స్. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 ఇయర్స్ ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? ఇద్దరికి 2 ఇయర్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఈజ్ 57,300. 2 సంవత్సరాల తర్వాత అనిరుద్ధ్కి టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పాడు? 57,300 వచ్చిందంట. హౌ మచ్ అమౌంట్ వాజ్ లెంట్ టు శివానంద్. శివానంద్కి ఎంత ఇచ్చాడని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? అనిరుద్ధ్ అనే అతను 45,000 రూపీస్ని ఇద్దరికి ఇచ్చాడు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు సదానంద్, ఒకళ్ళు శివానంద్. సదానంద్కి 12% రేట్ ఇంట్రెస్ట్లో
2 సంవత్సరాలకి ఇచ్చాడు. అదే శివానంద్కి 15% రేట్ ఇంట్రెస్ట్లో 2 ఇయర్స్కి ఇచ్చాడు, 2 సంవత్సరాలకి ఇచ్చాడు అనమాట. మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే మొత్తం 2 ఇయర్స్ తర్వాత అనిరుద్ధ్కి ఎంత అమౌంట్ వచ్చిందంటే చేతికి 57,300 వచ్చిందని చెప్పాడు. మనల్ని ఇప్పుడు శివానంద్కి ఎంత అమౌంట్ ఇచ్చాడో కనుక్కోమంటున్నారు. సో చూద్దాం. ఇప్పుడు 12% 2 సంవత్సరాల కంటే 2 ఇయర్స్కి ఏమవుతుంది? 12% వాల్యూ 24 అవుతుంది. అదే 15% 2 ఇయర్స్కి ఏమవుతుంది? 30. అంటే మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది? 57,300. అదే కదా ఇచ్చాడు. నెక్స్ట్ ఒకవేళ సదానంద్కి కూడా 15% ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు ఎంత అవుతుంది? 30% వస్తుంది. అదే 30% మళ్ళీ శివానంద్కి కూడా 30 వస్తుంది. అంటే 30 + 30 అంటే ఎంత? మొత్తం టోటల్ అమౌంట్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 37% వస్తుంది. సో 57,300 ఇంటూ 30/100 చేద్దాం. 2 zeros క్యాన్సిల్, 3 3s are 9, 7 3s are 21 and 3 5s are 15. 17,190. ఓకే, ఇప్పుడు సారీ ఇది అమౌంట్ కదా, ఓకే మనకి ఎంత ఇచ్చాడు? ఈ అమౌంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 45,000 ఇచ్చాడు. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 57,300లో నుంచి ఇది అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 12300. 12300 అనేది ఎప్పుడు? సదానంద్కి 12%లో ఇచ్చినప్పుడు, శివానంద్కేమో 30%లో ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 12300 వచ్చింది. ఇప్పుడు నేనేం చేశాను? సదానంద్కి కూడా 15% రేట్ ఇస్తే టోటల్గా ఇంట్రెస్ట్ అమౌంట్ ఏమొస్తుంది? 30. అంటే టోటల్గా ప్రిన్సిపల్ మీద ఎంత వస్తుంది? 30% వస్తుంది. అంటే 45,000 ఇంటూ 30/100 అంతే కదా. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 3 5s are 15, 3 4s are 12, 135. ఎంత వస్తుంది మనకి అమౌంట్? ఒకవేళ 30 ఇద్దరికి 15% ఇస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 13,500 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత? 1200. డిఫరెన్స్ వచ్చేసరికి 1200. ఇక్కడ డిఫరెన్స్ ఎవరికి? 6%. 21 నుంచి 30 రావాలంటే ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది? 6% డిఫరెన్స్ ఉంది. అక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత ఉంది? 1200 ఉంది. అంటే 6% వాల్యూ అనేది 1200 అయింది అంతే కదా. 600% వాల్యూ అనేది ఎంత అయింది? 1200కి ఈక్వల్ అయింది. అంటే 1% వాల్యూ ఎంత? 200. ఇదంతా ఎవరికి సంబంధించింది? సదానంద్కి సంబంధించింది. అంటే సదానంద్కి 100% వాల్యూ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఎవరి వాల్యూ వచ్చింది? సదానంద్కి ఇచ్చిన వాల్యూ వచ్చింది. మరి శివానంద్ది కనుక్కోవాలంటే మొత్తం ఎంత ఇచ్చాడు? 45,000 ఇచ్చాడు. 45,000లో నుంచి 20,000 తీసేస్తే ఎంత? 25,000. సో శివానంద్కి వచ్చేసరికి ఎంత అమౌంట్ ఇచ్చాడు? 25,000 ఇచ్చాడు. సదానంద్కి వచ్చేసరికి 20,000 ఇచ్చింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది సింపుల్గా ట్రిక్లా ఇలా ఫాలో అయిపోతే ఏమవుతుందంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. అదే మీరు ఫార్ములా ఉపయోగించి ఆ ఫార్ములా ఇది అని చెప్పి యూజ్ చేశారు అనుకో టైం వేస్ట్ అవుతుంది. సో ఇట్లాగా సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7 times ఇట్ సెల్ఫ్ ఇన్ 24 years. 7 times అవుతుందంట. ఎన్ని సంవత్సరాలకి? 24 yearsకి. అంటే 600 అనేది 24 years. నేను డైరెక్ట్గా వేస్తున్నా వాల్యూ. అంటే 100 అనేది 700 అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 600. 600 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 24 years పట్టింది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ అమౌంట్ టు 9 times? ఈసారి ఎంత అవ్వాలంట? 9 times. 9 times అవ్వాలంటే 800 అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 800 ఇంటూ 24
డివైడెడ్ బై 6. 6 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 4s are 24, అంతే కదా. 800 ఇంటూ 24 బై 6. 6 4s are 24, 8 4s are ఎంత? 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 7 టైమ్స్ అవ్వడానికి ఆ అమౌంట్కి 32 ఇయర్స్ టైం అనేది పడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 32 ఇయర్స్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 ఇయర్స్. ట్రిపుల్ అవుతుంది అంటే 200 అనేది 16 ఇయర్స్కి అవుతుంది. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్, అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 200 బై 16 అంటే 12.5%. మనకి రేట్ ఎంత వచ్చింది? 12.5% వచ్చింది. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3.5%. ఎంత పెంచమంటున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని? 3.5% పెంచమంటున్నాడు. మనకు ఆల్రెడీ రేట్ ఎంత వచ్చింది? 12.5 వచ్చింది. సో 12.5కి 3.5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 13 + 3 అంటే 16% రేట్. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ ఎంత? మనం మార్చింది 16%. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ బికమ్ 5 టైమ్స్ ఇట్ సెల్ఫ్? ఈసారి సమ్ అనేది 100 అనేది ఎంత అవ్వాలి? 5 టైమ్స్ అవ్వాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 400 రావాలి. 400 బై 16, అంతే కదా. 400 బై 16, 16 2s are 32, 16 5s are 80, 16 5s are 80 అంటే ఎన్ని ఇయర్స్ పట్టుతుంది? 25 ఇయర్స్ అనేది పడుతుంది. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఒక అమౌంట్ అనేది 3 టైమ్స్ అవుతుందంట. ఒక అమౌంట్ అనేది 3 టైమ్స్ అవుతుంది 16 ఇయర్స్లో. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 200 రూపీస్. ఎంతకి? 16 ఇయర్స్కి. అప్పుడు రేట్ ఎంత కనుక్కున్నాం? 200 బై 16 అంటే 12.5. ఈ రేట్కి 3.5 ఇంక్రీజ్ చేయమన్నాడు. సో 16. ఈసారి అదే అమౌంట్ ఏమవ్వాలంట? అదే ప్రిన్సిపల్ అనేది ఏమవ్వాలి? 5 టైమ్స్ అవ్వాలి. 5 టైమ్స్ అవ్వాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 400 రావాలి. సో 400 బై మనకి ఆల్రెడీ ఏ రేట్ ఉపయోగించమన్నాడు? 3.5 యాడ్ చేశాక వచ్చిన రేట్ని ఉపయోగించమన్నాడు కాబట్టి 400 బై 16 ఈజ్ ఈక్వల్ టు 25 ఇయర్స్. నెక్స్ట్, ప్రణయ్ లెంట్ ఏ సమ్ ఆఫ్ మనీ టు 3 persons. ప్రణయ్ అనే పర్సన్ ఒక అమౌంట్ని, ఒక సమ్ ఆఫ్ అమౌంట్ని ముగ్గురికి పంచాడు. ఏ బి సి. ప్రణయ్ అనే పర్సన్ ఒక అమౌంట్ని 3 personsకి ఎట్ డిఫరెంట్ రేట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు ఏకి వచ్చేసరికి 12% ఫర్ 5 years, బి 15% ఫర్ 4 years, బి వచ్చేసరికి 15% వాల్యూ అండ్ 4 yearsకి, అండ్ సి వచ్చేసరికి 20% ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి. అండ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. వీళ్ళ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3:5 ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ అమౌంట్ పెయిడ్ బై ద 3, ఈ ముగ్గురు కలిసి ప్రణయ్కి మళ్ళీ పే చేశారంట. అమౌంట్ ఎంత వచ్చింది? 76,800 వచ్చింది. హౌ మచ్ డిడ్ ప్రణయ్ లెండ్? ముగ్గురికి కలిపి ప్రణయ్ ఎంత ఇచ్చాడు వాల్యూ అంటే ప్రిన్సిపల్ ఎంత అని మనం కనుక్కోవాలి. సరే చూద్దాం. ఏకి వచ్చేసరికి 12% 5 years అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 60 వస్తుంది. బికి 15% 4 years అన్న 60 వస్తుంది. నెక్స్ట్ 20. సికి 20% 3 yearsకి ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 60% వస్తుంది. సో 60% వాల్యూ అంటే మొత్తం 160%. 160% వాల్యూ ఎంత? 76,800. సో 0 0 క్యాన్సిల్. 16 4s are 64, 16 4s are 64, 64 plus 6 అంటే 128. 64, 16 8s are 128. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? 48 అవుతుంది. అంతే కదా, 48 4080.
ఎంత వచ్చింది 4080. మనల్ని ఏం కనుక్కోమన్నాడు ప్రిన్సిపల్. సో 100 వాల్యూ ఎంత 48,000. 100 వాల్యూ ఎంత 48,000. మనల్ని ఈజీగా ఉంది క్వశ్చన్ చూడడానికి ఏమో ఇంత పెద్దగా ఉంది కానీ చాలా ఈజీగా వచ్చింది. ఏమి ఇచ్చాడు, ప్రణయ్ అనే అతను ముగ్గురికి కొంత అమౌంట్ అనేది ఇచ్చాడు అనమాట. అయితే ఆ అమౌంట్ అనేది ఏ వచ్చేసరికి 12%కి ఇచ్చాడు, బి 5 సంవత్సరాలకి, బి వచ్చేసరికి 15% ఇచ్చాడు 4 సంవత్సరాలకి, సి వచ్చేసరికి 20% 3 సంవత్సరాలకి ఇచ్చాడు. అంటే టోటల్గా 60, ముగ్గురికి ఎంత వచ్చింది 60 వచ్చింది. అంటే టోటల్ ఇచ్చిన అమౌంట్ మీద కూడా అతనికి ఎంత వస్తుంది 60% వస్తుంది. ప్రిన్సిపల్ అనేది 100, ఇంట్రెస్ట్ అనేది 60. సో ఈ అమౌంట్ వచ్చేసరికి 160. ఆ 160 అనేది మనకి ఎంత ఇచ్చాడు అమౌంట్ 76,800. ఈ రేషియో అనేది అసలు అనవసరం. ఈ రేషియో అనేది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది, ఏకి ఎంత ఇచ్చాడు, బికి ఎంత ఇచ్చాడు, సికి ఎంత ఇచ్చాడు అని చెప్పి డివైడ్ చేసినప్పుడు ఈ రేషియో అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సర్టెన్ పీరియడ్, మనకి రేట్ తెలీదు, టైం తెలీదు. ఎట్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సర్టెన్ పీరియడ్, టైం తెలీదు. 9/16th ఆఫ్ ద సమ్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంట 9/16th ఆఫ్ ద సమ్ అన్నాడు పి. 9/16th ఆఫ్ ద సమ్. ఆల్రెడీ ఎస్ఐకి ఫార్ములా ఏంటి పి. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, పి టీ తెలీదు, ఆర్. సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సర్టెన్ పీరియడ్ బై 100. పీ క్యాన్సిల్. వాడు ఏం చెప్పాడు, బోత్ టైమ్ అండ్ పర్సంటేజ్ ఆర్ ఈక్వల్. అంటే టీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఆర్ రాయొచ్చు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, రేట్ ఎంతో కనుక్కోమన్నాడు. సో r² బై 100 ఈజ్ ఈక్వల్ టు 9/16. 900/16 ఈజ్ ఈక్వల్ టు r². అంటే ఆర్ వాల్యూ ఏమొస్తుంది 30/4. అంటే 4 7s are 28, 4 5s are 20. ఎంత వాల్యూ 7.5%. రేట్ వచ్చేసరికి 7.5%, టైం కూడా ఎంత 7.5 years. అర్థమైందా ఏమి ఇచ్చాడు, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 9/16 అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 9/16 ఆఫ్ పి అన్నాడు, అంతేగా. ఇన్వెస్టెడ్ సమ్ అన్నాడు. సో మనకు ఆల్రెడీ ఎస్ఐ ఫార్ములా ఏం తెలుసు, పిటిఆర్. మనకి లాస్ట్లో ఏమి ఇచ్చాడు, బోత్ ఆర్ ఈక్వల్. ఏ బోత్, టైము పర్సంటేజ్ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి నేనేం చేశాను, రెండింటిని ఆర్ అనుకున్నాను. సో r² బై 100 ఈజ్ ఈక్వల్ టు 9/16. ఎంత వచ్చింది వాల్యూ 7.5%. నెక్స్ట్, in a fixed deposit scheme the rate of interest for the first 2 years is 3%. సేమ్ ఇందాక ఆల్రెడీ మనం ఇలాంటి సమ్ చేసాం కదా, సేమ్ అలాంటిదే. ఫస్ట్ 2 yearsకి ఎంత అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 3% అంట. ఫర్ ద నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 3 yearsకి వచ్చేసరికి 8% అన్నాడు. ఫర్ ద పీరియడ్ బియాండ్ 5 years, ఈ 5 years కన్నా నెక్స్ట్ ఎంత అమౌంట్ వచ్చిందంటే 10%. ఎనీ పీరియడ్ బియాండ్ 5 years ఈజ్ 10%. ఇఫ్ ద మ్యాన్ గెట్స్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంట, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1520 అయితే ఫర్ ద 6 years, 6 yearsకి ఎంత వచ్చిందంట 1520. హౌ మచ్ హీ డిపాజిట్, ప్రిన్సిపల్ అనేది ఎంత, టైం పీరియడ్ వచ్చేసరికి 6 years. సో ఇందాక చేసింది అలాగే 2 3s are ఎంత 6, 8 3s are ఎంత 24. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినాయి 5 years అయినాయి. సో ఎక్స్ట్రాగా ఇంకెన్ని ఇయర్స్ రావాలి, మనకి 6 years ఇచ్చాడు కాబట్టి 1 year రావాలి. అంటే 10 × 1 ఎంత 10. సో 30 + 10 ఎంత 40. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది. 40% వాల్యూ దేనికి ఈక్వల్ 1520కి ఈక్వల్. మనం కనుక్కోవాల్సింది ఏంటిది 100% వాల్యూ. 4 10s
4 3s are 12, 4 8s are 32, 0. సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత 3800. సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత 3800. చాలా ఈజీగా చేయొచ్చు ఇలాంటి సమ్స్ ఇస్తే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1000 ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 1000 రూపీస్ అంట. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 1000 రూపీస్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15%. రేట్ ఎంత ఇచ్చాడు 15% ఇచ్చాడు. అండ్ హీ విత్డ్రాస్ ద ఫైనల్ అమౌంట్ ఆఫ్టర్ T years. T సంవత్సరాల తర్వాత, T years తర్వాత అమౌంట్ని ఏం చేశాడంట సగం తీసేసుకున్నాడంట. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత అవుతుంది 1000 ప్లస్ 15% T అన్నాడు కాబట్టి 1000లో 15% వాల్యూ ఎంత 150 ఇంటూ T. సో అమౌంట్ ఎంత వస్తుంది మనకి 1000 ప్లస్ 150 T. ఇందులో ఏం చేశాడు సగం అనేది డ్రా చేసేసాను అన్నాడు. 500 ప్లస్ 75 T. నెక్స్ట్ 500 ప్లస్ 75 T. ఓకే. హీ కీప్స్ హాఫ్ ఆఫ్ ద విత్డ్రాన్ అమౌంట్ విత్ హిమ్ అండ్ ఇన్వెస్ట్ ద రిమైనింగ్. ఈ రిమైనింగ్ అమౌంట్ని ఏం చేస్తాడంట ఇన్వెస్ట్ చేస్తాడంట. దిస్ ఇన్వెస్టెడ్ అమౌంట్ కెప్ట్ ఆన్ రెడ్యూసింగ్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12.5% ఫర్ 6 years. 12.5% 6 years వరకు పెట్టాడంట. 12 5s are 30, 6 2s are 12, 15, 6 1s are 6, 75. అంటే 75% అమౌంట్ అనేది ఏమవుతుంది తగ్గిపోతూ వస్తుందంట. రెడ్యూసింగ్ అంటే తగ్గిపోతూ వస్తుందంట. పర్ అంటే ఇప్పుడు 75% తీసేస్తే ఇప్పుడు ఎంత మిగులుతుంది 75% వాల్యూ అంటే 3/4 అంటే మిగిలిపోయింది అంటే 1/4. 1/4 వాల్యూ అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years ఇఫ్ ద అగ్రిగేట్ సమ్ అంటే ఈ సమ్ము ఏం చేయాలంట యాడ్ చేయాలంట. అగ్రిగేట్ సమ్ విత్ ద మ్యాన్ ఆఫ్టర్ 6 T ప్లస్ 6 years ఈజ్ 1000 రూపీస్. ఈ రెండు కలిపితే అమౌంట్ ఎంత వస్తుందంట 1000 రూపీస్ వస్తుందంట. అంటే 500 ప్లస్ 75 T ప్లస్ 1/4 ఆఫ్ 500 ప్లస్ 75 T. మొత్తం అమౌంట్ ఎంత వస్తుందన్నాడు 1000 రూపీస్ వస్తుందంట. సో 500 ప్లస్ 75 T ప్లస్ మనకి ఎంత వచ్చింది వాల్యూ 12.5% ఇంట్రెస్ట్తో చేస్తే 6 yearsకి వాల్యూ ఎంత వచ్చింది 75% వచ్చింది. 75% వాల్యూ ఎంత 3/4. అంటే ఈ 3/4 అనేది పోయి మిగిలిన ఎంత వాల్యూ మిగిలింది అన్నాడు 1/4 మిగిలింది అన్నాడు. సో అదే యాడ్ చేశా. ఇప్పుడు ఇదేమవుతుంది 5/4 ఇంటూ 500 ప్లస్ 75 T ఈజ్ ఈక్వల్ టు 1000. 5 టేబుల్లో 200 టైమ్స్ అండ్ 75 T ఈజ్ ఈక్వల్ టు 800 మైనస్ 500 దట్ ఈజ్ ఈక్వల్ టు 300. T ఈజ్ ఈక్వల్ టు 300/75 అంటే ఎన్ని ఇయర్స్ టైం వచ్చేసరికి T వాల్యూ మనకి ఏమొచ్చింది 4 years వచ్చింది. మళ్ళీ ఏం కనుక్కున్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ T. అర్థమైందా ఈ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది 1000 రూపీస్ ఇచ్చాడు, దాని మీద రేట్ ఎంత ఇచ్చాడు 15% ఇచ్చాడు, టైం పీరియడ్ అనేది మనకి ఇవ్వాల. అయితే ఏం చెప్పాడంటే ఆ పర్టికులర్ అమౌంట్ ఇప్పుడు రేట్ ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు, మనం అమౌంట్ కనుక్కోవచ్చుగా 1000 ప్లస్ 150 T. అయితే ఇందులో సగం ఏం చేశాడు తీసేశాడంట, అతనితోనే ఉంచుకొని మిగిలిన అమౌంట్ని 12.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 6 yearsకి ఇన్వెస్ట్ చేశాడంట. అయితే ఇందులో 6 years ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఏమన్నాడు T ప్లస్ 6 years ఈజ్ 1000 అన్నాడు. అంటే ఇది రెడ్యూస్ చేశాక మిగిలిన అమౌంట్ మొత్తం వాడి దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ కలిపితే ఎంత వస్తుందన్నాడు 1000 రూపీస్ వస్తుందన్నాడు. సో ఈ అమౌంట్ ప్లస్ 1/4 అమౌంట్ రెండు యాడ్ చేస్తే 1000 అన్నాడు కాబట్టి 5/4 ఇంటూ 500 ప్లస్ 75 T ఈజ్ ఈక్వల్ టు 1000. అప్పుడు T వాల్యూ ఏమొచ్చింది మనకి 4 years.
దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిఫరెంట్ సమ్స్ చూద్దాం.